హాయ్ అండి, అందరు లంచ్ చేశారా? నేనైతే ఇంకా లంచ్ చేయలేదండి. మన దొండ తీగ చూసారు ఎంత బాగా పారుతుందో. మనము కూరగాయలు కొనుక్కొచ్చుకున్నప్పుడు వాటిని వండేసుకొని వాటి పడేస్తూ ఉంటాం కదా. నేను పడేయకుండా ఒక ఆకుకూరను అయితే పెంచుతున్నాను. ఆ ఆకుకూర ఏంటి, ఎంతవరకు వచ్చింది అనేది చూపిస్తాను, మీరు చూడండి. ఇదిగోండి, ఇక్కడ కట్ చేసినట్టు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవి ఏర్ తోటి మనకు బయట దొరుకుతూ ఉంటాయి కదా. నేను పప్పు చేసిన తర్వాత వీటి ఏర్లను మళ్ళీ నేను ఇలా తొట్టిలో నాటుకున్నాను. చిగురైతే వస్తున్నాయి. విత్తనాలు వేయకుండా కూడా ఈ విధంగా గోంగూరనైతే ఈ విధంగా మనం నాటుకోవచ్చండి. వర్షాకాలం కాబట్టి తొందరగా వస్తూ ఉంటాయి. ఇగో కాకర చెట్టు అయితే విత్తనం వేయలేదు, దానంతట అది కిచెన్ వేస్ట్లో వచ్చిన కాకర చెట్టు అండి. పూత అయితే వస్తుంది, చూడాలి ఎన్ని కాయలు వస్తాయో. ఇంకా సోరకాయలు అయితే స్టార్ట్ అయిన పిందెలు కానీ రాలిపోతూ ఉన్నాయి. ఇయో ఈ విధంగా నల్లగా అవుతున్నాయి. మనకు దొండకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మన మిద్దె తోటలో అయితే.